డబ్బులు ఇచ్చిండు, వ్యవసాయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిండు కేసీఆర్. రైతు గౌరవం పెంచిండు, రైతు చేతిలో ఉండే భూమి విలువ పెంచిండు కేసీఆర్. కానీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే అంతా అస్తవ్యస్తమైపోయింది. ఇవాళ కరెంటు 12-13 గంటలు కూడా వస్తలేదు రైతులకు. సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు పోతే పొద్దున 3 గంటలకు వస్తున్నది. ఓనాడు 3 అవుతుంది, ఓనాడు 4 అవుతుంది. 12-13 గంటలే, 24 గంటల కరెంటు పోయింది. 12-13 గంటలకే కరెంటు పరిమితమైంది. ఈ ఎరువుల బాధ నా నోటితో చెప్పనవసరం లేదు. ఇదే నంగునూరులో పాపం మన గణేష్ పండుగ సందర్భంగా పండుగ ఇచ్చిపెట్టి చెత్తిళ్ళు పట్టుకొని వర్షంలో గడుచుకుంటూ నంగునూరులో ఎంత పెద్ద లైన్లలో నిలబడ్డారో మనమే చూసినాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు యాసంగి పంటకు కూడా ఎరువులు దొరకక రాష్ట్ర వ్యాప్తంగా ఏదో యాపులు మ్యాపులు కార్డులు అని గోసపెడుతున్నారు. కేసీఆర్ గారు ఉండగా యాప్ లేదు, మ్యాప్ లేదు, కార్డు లేదు. ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ వేసిపోయింది. ఊళ్ళకే లారీలు పంపితే ఊళ్ళోనే అమాలి లేదు, ఆటో కిరాయి లేదు, కూలి పని పోలేదు. ఎవరి ఊళ్ళో వాళ్ళు ఎరువు బస్తాలు తీసుకునే పరిస్థితి నాటు కేసీఆర్ గారి హయాంలో ఉండే. ఎరువులియే చేతగాక యాప్లు మ్యాపులు కార్డుల కథ పెట్టిండ్రు. కొన్ని జిల్లాల్లో యాప్లు పెట్టిండ్రు, కొన్ని జిల్లాల్లో కార్డులు పెట్టిండ్రు. గోసపుచ్చుకుంటున్నారు రైతుల్ని. ఇప్పుడు షాపుల్లో లేని యూరియా యాపుల్లో యాడ్కెళ్ళి వస్తుంది. షాపులు ఉంటే కదా యాప్లు వచ్చేది. నీ దగ్గర యూరియా లేక అది 3 సార్లు ఇస్తారట. ఆ ఇచ్చే 3 బస్తాలు 2 బస్తాలు అది 3 సార్లు ఇస్తారట. ఇప్పుడు మక్కకు మన ప్రాంతంలో రైతులు 5-6 సంచులు వేస్తారు. ఇప్పుడు 3 ఇస్తా 4 ఇస్తా అంటే మరి అడిగిపోవాలి మిత్రానికి. కోతలు పెడుతున్నారు. ఆ ఇచ్చే 3 సార్లు ఇస్తారట. అంటే ఎన్నిసార్లు అమాలి కిరాయా, ఎన్నిసార్లు ఆటో కిరాయా, ఎన్నిసార్లు దుకాణాల చుట్టూ ఈ కార్డులు పట్టుకొని యాప్ల చుట్టూ మ్యాప్ల చుట్టూ